భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ కొనసాగుతోంది. నూతన పార్లమెంట్ భవనంలోని F101 వసుధాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఉభయ సభల ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవెగౌడ వీల్ చైర్లో వచ్చి ఓటేశారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితం ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 కాగా 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్లో ప్రస్తుతం 781 మంది ఉన్నారు. అయితే 4 సభ్యులున్న బీఆర్ఎస్, 7 ఎంపీలున్న బీజేడీ పోలింగ్ని బాయ్కాట్ చేశాయి. పంజాబ్కి చెందిన 2 స్వతంత్ర సభ్యులు అమృత్ పాల్ సింగ్, సరబ్జిత్ సింగ్ ఖల్సా కూడా ఓటింగ్కి దూరం జరిగారు. ఈ లెక్కన 386 ఓట్లు దక్కించుకున్న వారు ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి సొంతంగా 427 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్ఆర్సీపీతో పాటు ఇతర పార్టీల మద్దతు కలిపితే 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రతిపక్ష కూటమికి 324 ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే కానుంది. తగిన సంఖ్యాబలం లేదని తెలిసినా సైద్ధాంతిక యుద్ధం అంటూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలిచింది విపక్ష ఇండియా కూటమి. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ కొనసాగుతోంది. నూతన పార్లమెంట్ భవనంలోని F101 వసుధాలో పోలింగ్ కంటిన్యూ అవుతోంది. కీలక ఎంపీలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. కేంద్ర మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఒక్కసారి సభ్యుల బలాబలాలు కూడా మనం చూస్తున్నాం. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఎన్డీఏకి 297 మంది లోక్సభ సభ్యులు, ఇండి కూటమికి 234 మంది ఉన్నారు. ఇతరులు 11 మంది. మొత్తం లోక్సభలో సభ్యుల సంఖ్య 542. అటు రాజ్యసభలో ఎన్డీఏకి 136 మంది, ఇండియా కూటమికి 86 మంది సభ్యులు ఉన్నారు. ఇతరులు 5. మొత్తం 227 మంది రాజ్యసభ సభ్యుల సంఖ్యగా కనిపిస్తోంది. మనకి చూస్తున్నాం మ్యాజిక్ ఫిగర్ 386గా కనిపిస్తోంది. ఈజీగా ఎన్డీఏ అభ్యర్థి ఈ మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అయితే సైద్ధాంతిక పోరు పేరుతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 6 గంటలకి ఎవరు గెలిచారో ఆ అభ్యర్థి గెలుపుని 6 గంటలకి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది.